అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల వేళ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కారు 16 అంటూ జోరుగా ప్రచారం చేసి 9 స్థానాలకు పరిమితమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో 100 సీట్లు గ్యారంటీ అని ప్రచారం చేసుకున్నప్పటికీ 39 సీట్లకే పరిమితమయ్యారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ప్రచారాలు కాకుండా తమ వ్యూహాలతో సైలెంట్ గా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు తెలంగాణలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ గా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహంకందని ఫలితాలతో ఓటమి పాలైంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్టు మార్టం చేస్తున్న బీఆర్ఎస్ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నాయకులు ఈ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయని, ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయని, సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజుల విరామం ఇచ్చి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నదని, మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక తేదీల వారీగా పార్లమెంటు నియోజకవర్గం సన్నాహక సమావేశాలు వివరాలు చూసుకున్నట్లయితే జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చెవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి, 16న నల్లగొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజిగిరి, 21న సికింద్రాబాద్ మరియు హైదరాబాద్లో నిర్వహించే సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, పార్లమెంటరీ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.